ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు. ప్రియమైన వారులారా, ప్రార్థన చేసుకొని దేవుని వాక్యంలోనికి వెళదాం. మహోన్నతుడా, ప్రేమ కనికరం కలిగిన దేవ, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. జ్ఞాపకం చేసుకోండి ప్రభు. అద్భుతకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త అయిన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అడుగుతున్నాను తండ్రి. జ్ఞాపకం చేసుకోండి ప్రభు. వాక్యం నీది, మాట్లాడువాడివి నీవు, నేను కాదు ప్రభు. వాక్యం నీదే గనుక నువ్వే మాట్లాడి మహిమ ఘనత ప్రభావం పొందుకోండి నాయన. పెద్దలు, సంఘ పెద్దలు ఎలా ఉండాలి, వాడి ప్రవర్తితి ఎలా ఉంది, వాడి ప్రవర్తన ఎలా ఉంది అని మాట్లాడగల సమర్థుడివి నీవు, నేను కాదు ప్రభు. ప్రభువైన యేసుక్రీస్తు నామములో నీ కృపా వాత్సల్యతను కుమ్మరించండి. నీ కృపా కనికరాన్ని కుమ్మరించి మహిమ ఘనత ప్రభావం పొందుకోమని నా ప్రభుని ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు నామములు ఈ వాక్యం వింటున్న ప్రతి తండ్రిని తల్లిని దీవించండి. ప్రతి పెద్దని వారి హృదయాలను పురికొల్పండి, మేలు చేయండి, మహిమ పొందమని, వారి సరిచేసుకోవడానికి ద్వారం తెరవమని ప్రభువైన యేసు నామములో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. చూడండి ప్రియ దేవుని బిడలారా, దేవుని మహాకృపను పట్టి ఇక్కడ అపోస్తుడు యాకోబు గారు, అపోస్తుడైన యాకోబు, ఈయన ఎంతో ఆప్యాయతతోనూ అనురాగముతోనూ సంఘములో ఉన్న పెద్దలు ఎలా ఉండాలి, వారి నడవడిక ఎలా ఉండాలి అనేది ఆయన ఎంతో శ్రద్ధ కలిగి, ప్రేమ కలిగి, ఆయన ఎంతో ప్రేమ అనురాగాలు ఆప్యాయత కలిగి వారి పెద్దలు, వారి సంఘములో ఉన్న పెద్దల గురించి, రోగుల గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. మరి ప్రియమైన వారులారా, మరి వాస్తవానికి ఈ రోజుల్లో కూడా ఒలీవల ఒరిజినల్ నూనె రాస్తే ఏ రోగమైనా పోతుంది. అలాగే మరి సైన్స్ ప్రకారంగా కొబ్బరి నూనె కూడా జ్వరం వచ్చినప్పుడు రాస్తే బాడీ హీట్గా ఉన్న బాడీ కూల్ అవుతుంది. అలాగే ప్రియమైన దేవుని బిడలారా, ఆనాడు ఏమంటున్నాడంటే, మీలో ఎవరైనాను రోగి అయి ఉన్నాడా, అతడు సంఘపు పెద్దలను పిలిపించుకొను, వారు ప్రభు నామమున అతనికి నూనె రాసి అతని కొరకు ప్రార్థన చేయుదము. ప్రార్థన చేయమంటున్నాడు. ఎవరు? యాకోబు 5వ అధ్యాయము 14వ వాక్యము. మరి సంఘములో ఉన్న పెద్దలు నూనె తీసుకొని ప్రార్థన చేసే అంత యోగ్యత కలిగి ఉన్నారా? అంత యోగ్యత కలిగి ఉన్నారా? సంఘములో అనారోగ్యం వచ్చింది ఒక బిడ్డకి, ఆ బిడ్డ గురించి నీవు విజ్ఞాపన చేయుటకు నీవు సంఘములో పెద్దగా పిలువబడ్డావా? నీ సొంతగా నీవు ఆలయంలోనికి పెద్దగా రావటానికి ఇష్టపడుతున్నావు, కానీ నిన్ను ప్రభువు పిలుచుకున్నాడా? ఇశ్రాయేలీల ప్రజలకు ఐగుప్తు నుంచి మోషే దేవుడైన యెహోవా వాగ్దాన ప్రకారంగా నడిపించిన తరువాత వారి సమస్యలను వినటానికి మోషే ఒక్కడే అయినందువలన వారి మోషే మామ హిత్రో ఏం చేశాడయ్యా అంటే పెద్దలను నియమించాడు. దేనికి? వారి సమస్యలు విని న్యాయము చేకూర్చడానికి. పెద్దలు చేకూర్చమని, పెద్దలను స్థిరపరచమని ప్రార్థనలో పెట్టి, ప్రార్థనాపూర్వకంగా దేవుడైన యెహోవా ఇశ్రాయేలీల 12 గోత్రాలలో కొంతమందిని, గోత్రానికి ఒకళ్ళని, ఇద్దరినిగా ఆయన తీసుకొని పెద్దలుగా నియమించాడు. వారిని అభిషేకించాడు పెద్దలుగా ఉండటానికి. వారు ప్రార్థన పరులై ఉండాలి. భక్సింగ్ గారు ఉన్నారు. వారు 5 రోజులు మహాసభలు పెడితే ఆ 5 రోజులు సభల్లో వంట చేసేవాడు కూడా మారు మనసు పొందిన వాడై ఉండాలి, లేకపోతే రానివ్వడం. అలాగే ఎస్సన్న గారు కూడా గుడారాలు పండగలకి వంట చేసేవాళ్ళు మారు మనసు పొందిన వారై ఉండాలి. అలాగే
ప్రియమైన వారులారా, పాస్టర్లు ఎక్కువగా అక్కడ ఉండి వంటలు చేసేవాళ్ళు మేము చూసాం. వడ్డించే వాళ్ళు కూడా అభిషేకము పొందిన వారై ఉంటారు, బాప్టిసం తీసుకున్న వారై ఉంటారు. మరి నీవు సంఘ పెద్దలలో ఎంతమంది బాప్టిసం పొందారు? ఎంతమంది బాప్టిసం పొందారండి? నీ సంఘంలో ఎవరైనా ఒకరు ప్రశ్న వేస్తే నువ్వు సమాధానం చెప్పగలవా? జ్ఞాపకం చేసుకో. పెద్దగా ఉంటున్నావు, పెద్దలు అంటున్నారు. పెద్దలకి చిన్న బుద్ధి ఉండకూడదు. పెద్దలకి చిన్న బుద్ధి, కీడు చేసే స్వభావం అస్సలకే ఉండకూడదు. ప్రియమైన వారులారా, జ్ఞాపకం చేసుకోండి, జ్ఞాపకం చేసుకోండి. ఒక సంఘములో పెద్దలు, మాకు గాస్పల్ అసోసియేషన్ ఆఫ్ హాల్ గిరిపురం శనివారం వచ్చిందంటే స్త్రీల సమాజం వారు ప్రతి శనివారం రాత్రి గొలుసు ప్రార్థన గ్రూపులుగా చేస్తారు పెద్దలు. అలాగే పురుషులు గ్రూపులుగా ఉండి గొలుసు ప్రార్థన చేస్తారు. ఈ రోజుకు కూడా వెళ్ళి చూడండి. శనివారం రోజు ఆల్ నైట్ ప్రార్థన ఉంటుంది. ఆ ప్రార్థనలో పెద్దలు గ్రూపులుగా కూర్చొని వారికి అప్పచెప్పిన వీధులను బట్టి వారి గురించి విజ్ఞాపన చేస్తూ ఉంటారు. వీధి పెద్ద ఆ వీధిలో ఉన్న వారందరి గురించి కూడా విజ్ఞాపన చేస్తాడు. ఆ వీధి పెద్ద బాప్టిసం తీసుకున్నవాడై ఉంటాడు. ఆ వీధి పెద్ద, ప్రియమైన వారులారా, అతను మారు మనసు పొందినవాడై ఉంటాడు. వాళ్ళను మాత్రమే వీధి పెద్దలుగాను సంఘ పెద్దలుగాను నియమిస్తారు. పొద్దుగూకితే దంసపు మూత తీసేవాళ్ళని కాదు, పొద్దుగూకితే దంసపు మూత తీసేవాళ్ళని కాదు. ప్రియమైన వాళ్ళ ఈ రోజుల్లో ఎలా ఉన్నారంటే, ప్రియమైన వారులారా, జ్ఞాపకం చేసుకోండి. బల్ల కార్యక్రమంలో బాప్టిసం పొందినవాడై అభిషిక్తుడై పిలువబడిన వాడు బాప్టిసం తీసుకున్న విశ్వాసి యొద్దకు ఈ పెద్ద బల్ల తీసుకొని వెళ్ళాలి. బల్ల తీసుకొని తను పవిత్రతగాను పరిశుద్ధముగాను తను నడవడిక కలిగిన వాడై పరిశుద్ధాత్మ ప్రేరణ కొద్దీ ఆ బల్ల పట్టుకునేటప్పుడు ఉపవాసముతో ఉండి ఆ విశ్వాసులకి ఆ బల్ల అందించాలి. ప్రభురాత్రి భోజనము అంటే చాలామందికి సులకనగా అయిపోయింది. ద్రాక్షారసము, రొట్టె అంటున్నారు. ఒక భయము కలిగి భక్తి కలిగి తీసుకోవట్లేదు. జాగ్రత్త. అలాగే అందించే వాళ్ళు కూడా పవిత్రులై పరిశుద్ధులై అభిషిక్తులై పిలువబడిన వారు ఇవ్వాలి. లేదంటే మీకు నష్టం, మీకే నష్టం. ప్రభువైన యేసుక్రీస్తు 12 మందిని అభిషేకించి పంపించినప్పుడు వారు రోగుల మీద చేతులేసి ప్రార్థన చేయగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో స్వస్థతలు కలిగినవి. ఇక్కడ ఏమంటున్నాడు యాకోబు పత్రికలో, మీలో ఎవరైనాను రోగి అయి ఉన్నాడా? అతడు సంఘపు పెద్దలను పిలిపించుకొను వారు ప్రభు నామమున అతనికి నూనె రాసి అతని కొరకు ప్రార్థన చేయుదము. అతని కొరకు ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసే ప్రార్థన ఆత్మ నీకున్నదా? ప్రార్థన ఫలితము నువ్వెప్పుడైనా అనుభవించావా? లేదంటే నీవు పెద్దవి కదా, నీ కుటుంబం గురించి నీ బిడ్డల గురించి ఏనాడైనాను విజ్ఞాపన చేశావా? హృదయాన్ని పరిశీలించుకో. అలాగే 40 రోజులు ఉపవాస ప్రార్థనలు కొన్ని సంఘాల్లో జరుగుతాయి. ఆ సంఘాల్లో 40 రోజులు పెద్దలు ఎక్కడైనా ఉంటున్నారా? ఆ సంఘ కాపరి లేదంటే విశ్వాసులు కొంతమంది పాటలు పాడేవారు.
దేనికి నీకు పెద్దరికం? పెద్దరికం దేనికండి? భోజనం కోసం పెద్దరికమా? బంధువుల కోసం పెద్దరికమా? ఆలోచించండి. పోయిన ఆదివారం చిన్న కుర్రోడు చాలా చక్కగా వాక్యాన్ని చెప్పాడు. బిలాము ఇశ్రాయేలీయులను ఆశీర్వదించటానికి వచ్చినవాడు శపించటానికి ధనాపేక్షతో అయినప్పుడు గాడిద మాట్లాడి బిలాముకు బుద్ధి వచ్చేటట్లుగా చేసింది. నేను గాడిద లాంటి వాడిని, జాగ్రత్త. పెద్ద అంటే ఏదో ఆదివారం వచ్చేసి అక్కడ నిలబడతాం కాదు. నిత్యము ఆరాధనలో విజ్ఞాపన చేయాలి. సంఘం కొరకు నువ్వు విజ్ఞాపన చేస్తున్నావా? రేపు తీర్పు ఉన్నది, నిన్ను లెక్క అడుగుతాడు. నువ్వు సంఘములో ఈ సంవత్సరం పెద్దగా చేశావు, నువ్వు విశ్వాసుల గురించి, సంఘము గురించి, సంఘములో ఉన్న రోగుల గురించి ప్రార్థన చేశావా నా కుమారుడా అని నిన్ను అడుగుతాడు. అప్పుడు నువ్వేమైపోతావు? జ్ఞాపకం చేసుకో. పొద్దుగూకితే థమ్సప్ మూతలు తీయటం కాదండి, థమ్సప్ సీత మూత తీయటం కాదు. పొద్దుగూకితే భయము భక్తి కలిగి నీవు సంఘములో ఉంటున్నావా? సంఘ పెద్దలు అంటే ఏంటి? పాస్టర్ ఒక్కడే కాదండి కాపాడేది, పాస్టర్ ఒక్కడే ప్రార్థన చేసేవాడు కాదండి. సంఘ పెద్దలు కూడా ప్రార్థన చేయాలి. ఒక పుల్ల పెడితే పొయ్యిలో ఎలగదు, 2 పుల్లలు 4 పుల్లలు అయితే పొయ్య ఎలుగెత్తి. ఒక్కడి ప్రార్థన చేస్తాడు కాదంటలేదు పాస్టర్ గారు, కానీ దానికి తోడు ఉండాలి. ప్రియమైన వారులారా, పాలు కాసిన తర్వాత తోడు వేస్తేనే పెరుగు అవుద్ది, తోడు లేకపోతే పెరుగు అవదు. తోడు ఉండాలి. ప్రభువైన యేసుక్రీస్తుని కూడా ఇద్దరిద్దరుగా నిన్ను పంపించాడు, ఇద్దరిద్దరిగా. ఎందుకని? తోడు, మనిషికి మనిషి. అలాగే ప్రార్థనలో కూడా తోడు ఉండాలి. ఇక్కడ ఏమంటున్నాడు? నీవు రోగివై ఉంటే రోగి గురించి ప్రార్థన చేసే ఒక ధన్యత నువ్వు పొందుకున్నావా? రోగి గురించి ప్రార్థన చేసే ఒక ధన్యతని నువ్వు పొందుకొని ఉన్నావా? ఒక వరాన్ని, ఫలాన్ని పొందుకొని ఉన్నావా? నీవు జ్ఞాపకం చేసుకో. ప్రియమైన వారులారా, పెద్ద అంటే మాటలు కాదండి. వాస్తవానికి పాస్టర్ తర్వాత పెద్దలు ఆ సంఘములో 9 స్తంభాలు ఉంటేనే ఇల్లు కట్టగలమండి. ఒక గుర్రపు పాక వేయాలైనా కాలి గుంజలు ఉండాలి. ఎన్నుగాడు అంటారు, ఆ ఎన్నుగాడు కర్ర ఉండాలి. అలాగే ఒక డాబా కడతానికైనా 9 పిల్లర్స్ ఉండాలి. నిట్టాడి ఇల్లేయటానికైనా మధ్యలో దూలమును పెట్టి వేసినప్పుడు చుట్టూ కాలి గుంజలు ఉంటవి, సపోర్టు. ఇల్లు నిలబడాలి అంటే అలాగే సంఘ పెద్దలు ఇంటికి సాదృశ్యమై ఉన్నది. ఆ సంఘ పెద్దలు సపోర్ట్ ఉండాలి. ఎలాగా? ప్రార్థనా సపోర్టు ఎవరి కొరకు? సంఘము కొరకు, సంఘములో ఉన్న విశ్వాసుల కొరకు. తీర్పు ఉంది రేపు, లెక్క ఉంది రేపు. నిన్ను అడుగుతాడు, నా కుమారుడా నువ్వు విజ్ఞాపన చేసావా సంఘము గురించి అన్నప్పుడు నీ ముఖముని దాచుకుంటావా? లేకపోతే ఆదాము వలె చెట్టు సాటుకు పరిగెడతావా? ప్రభువా, ఇదిగో నేను విజ్ఞాపన చేశాను ఆలయములో ఉండి సంఘము కొరకు అని నీవు నిలబడి ధైర్యముగా నువ్వు చెప్పగలవా? రోజు మేము 10 మంది కలిసి, 5గురు కలిసి, లేదంటే 3 కలిసి రోజు ఇదిగో 2 గంటలు ప్రార్థన చేస్తున్నాం సంఘం గురించి అని నువ్వు చెప్పగలవా? జ్ఞాపకం చేసుకో. మన పనులు మనమే, మన వ్యవహారమే, మనం మటుకు పెద్దలుగా ఉండాలి. ఇటు రాజకీయంలో తిరిగి పెద్దలుగా ఉండాలి, ఇటు సంఘంలోకి వచ్చి పెద్దలుగా ఉండాలి.
ఇటు సంఘములో పెద్దగా ఉండాలి, రాజకీయంలో తిరగాలి. మరి నువ్వు పెద్దవి ఎలాగవుతావు? ఇటు లోకములో నువ్వు పడవలో ఉంటున్నావు, అటు దేవుని ఆలయం అనే పడవలో ఉంటున్నావు. ఏ పడవలో ఉంటావు? 2 పడవల మీద కాలేస్తే మునిగిపోతావు. జాగ్రత్త. ఉంటే ఎచ్చగన్నా ఉండు, లేకపోతే చల్లగా అన్నా ఉండు. జాగ్రత్త. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, నిత్యము కూడా నిత్య రాజ్యానికి నీవు వారసుడివై ఉండాలి. నీవు ఒకరి గురించి విజ్ఞాపన చేసే పెద్దరికంలో ఉండాలి. జాగ్రత్త. ఈ రోజుల్లో చాలామంది ఎన్నో రకాలుగా ఉంటున్నారు. రేపు మీరే దెబ్బతింటారు. జాగ్రత్త. ఇక్కడ చూడండి, యోహాను 3వ పత్రిక 1వ వచనం 1:1. పెద్దనైన నేను సత్యమును బట్టి మిమ్ము ప్రేమించుచున్నాను. సత్యమును బట్టి ప్రేమించుచున్నాను. ప్రియమైన గాయి ఈయన పేరు. ఎవరు రాస్తున్నారు? అపోస్తలుడైన యోహాను గారు రాస్తున్నాడు గాయికి. ఈ గాయి గొప్ప సువార్తికుడై గొప్ప పరిచర్య చేయువాడై ఉన్నాడు. పెద్ద అయ్యాడు గనుక అతను యోహాను గారు ఈ పత్రిక రాసి ఉండాలి. అయితే ఇక్కడ ఏంటంటే యోహాను గారు హెడ్డింగ్ ఉంది కనుక యోహాను గారే రాశారు. ఎవరికి? గాయికి. ఏమని? శుభమని చెప్పి వ్రాయిస్తున్నాను. ప్రియుడు నీ ఆత్మ వర్ధిల్లుచున్నట్లుగాను. ఎవరు ఆత్మ అంట? గాయి ఆత్మ వర్ధిల్లినట్లుగా. మరి నీవు పరిశుధాత్మని పొందుకున్నావా? నువ్వు ఎలాగ పెద్దవయ్యావు? ఇక్కడేమంటున్నాడు? నీ ఆత్మ వర్ధిల్లుచున్నట్లుగాను నీవు అన్ని విషయములలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండు వాడు ప్రార్థించుచున్నావు. అయితే నీ ప్రవర్తన వెనక చెప్పుకునేటట్లుగా ఉన్నారా? ఎదరు చెప్పుకునేటట్లుగా ఉన్నారా? ఆశీర్వదించేటట్లుగా ఉన్నారా? లేకపోతే నీవు ఎదటివాడి ఆశీర్వాదాన్ని పొందుకునే పెద్దగా ఉన్నావా? యేసు యెరూషలేములో జీవించుటకు మనుష్యుల దయందును దేవుని దయందును వర్ధిల్లెను. ప్రభు అయిన యేసుక్రీస్తుకి యెరూషలేములో జీవించటానికి మనుష్యుల దయ అవసరమా? దేవుని కుమారుడికి, రారాజుకి, పరిశుద్ధుడికి ఆయన జీవించిన 33.5 సంవత్సరాలు పవిత్రతగాను పరిశుద్ధతగాను ప్రార్థనా పరుడై ఉండి అనేకులను స్వస్థపరుస్తూ అనేక గ్రామాలలో స్వార్థను ప్రకటించుతున్న గొప్ప దైవజనుడు దేవుని కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తుకి మనుషుల దయ అవసరమా? ప్రియమైన పెద్దలు, మీరు మనుషుల దయని పొందుకుంటున్నారా? దేవుని బిడ్డలు కదా మీరు. ఆలోచించండి. మనుషుల దయందును దేవుని దయందును యేసు యెరూషలేములో వర్ధిల్లుచుండెను. అట్టి వర్ధిల్లింపు, అట్టి మనుషుల దయ అనగా ప్రేమ, ఆప్యాయత, అనురాగం, ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకుంటున్నావా? మనుషుల ఆశీర్వాదాన్ని, లేదంటే మనుషుల శాపాన్ని పొందుకుంటున్నావా? జ్ఞాపకం చేసుకో. సంఘం గురించి విజ్ఞాపన చేయనప్పుడు నువ్వు పెద్దగా ఉండటానికి యోగ్యుడివి, పాత్రత లేదు నీకు. జాగ్రత్త. ఇక్కడేమంటున్నాడు? అదే యోహాను 3వ పత్రిక 1:3 ఏమంటున్నాడంటే, నీవు సత్యమును అనుసరించుచున్నావంట. నీ సత్య ప్రవర్తనను గూర్చి సాక్ష్యము చెప్పగా విని బహుగా సంతోషపడితిని. ఎవరు? యోహాను గారు గాయి అనే ఒక అపోస్తుడికి రాశాడు
లేదా ఒక పాస్టర్కి రాశాడు, లేదా ఒక భక్తిపరుడికి రాశాడు అనుకుందాం. మరి నీ ప్రవర్తన ఎలా ఉంది? జ్ఞాపకం చేసుకో. ఏమండి? జ్ఞాపకం చేసుకో. నీ ప్రవర్తన ఏ ప్రవర్తన కలిగి నువ్వు పులిపీటి దగ్గరికి వెళ్ళి పాటలు పాడుతున్నావు? మళ్ళీ ఒకసారి చెప్తున్నా జాగ్రత్త. నేను బిలాము ఎక్కిన గాడిద వంటి వాడిని, నేను గాడిద వంటి వాడిని. మైకము తగ్గక రాత్రి వెళ్ళిన చోటకి ఆ మైకము తగ్గక, ఆ మైకములో ఉండి ఏమి మాట్లాడుతున్నామో తెలియక కోయర్లోకి వెళ్ళి పాటలు పాడితే జాగ్రత్త. ఎంతమంది అసహించుకుంటున్నారు? జాగ్రత్త. ప్రార్థన సంఘం కొరకు విజ్ఞాపన చేయాలి, ప్రతిరోజు చేయాలి. నీ ఇంటిలోనైనా చేస్తున్నావా? శనివారం వస్తే ఆల్ నైట్ ప్రార్థన రౌండ్గా కూర్చొని విజ్ఞాపన చేయాలి సంఘం గురించి. చేస్తున్నావా? సంఘ పెద్దవు కదా నువ్వు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి. మనము పెద్దలమైన మనము ఎదుటివాడికి తీర్పు తీరుస్తూ ఉంటాం. ఎదుటివాడికి తీర్పు తీర్చకూడదు. నేను, నా కుటుంబము, నా భార్య, నా బిడ్డలు, నా ప్రవర్తన ఎలా ఉన్నది అని ప్రశ్న వేసుకోవాలి. ఎదుటివాడు మంచివాడు కాదు అంటే మరి నీవు మంచివాడివా? నీ కుటుంబము మంచి ప్రవర్తన కలిగిందా? అతను మంచివాడు కాడు అన్నావు. అతను మంచివాడు కాడని నీకు ఎట్లా తెలుసు? నువ్వు చూసావా? అతనితో తిరిగావా? అతనితో నీవు ఉన్నావా? మంచివాడు కాదు అనేసి మనము ఎమ్మటనే తీర్పు తీర్చేస్తాం. నువ్వు చూస్తేనే చెప్పాలి, నువ్వు వింటే చెప్పాలి. ఈ రోజుల్లో చాలామంది ఏంటంటే ఎదుటివాడి మీద బురద వేసేసి మాట్లాడు. మంచోడు కాదండి. మంచోడు కాదు అంటానికి అతని గురించి నీకేం తెలుసు అని నువ్వు మంచోడు కాదంటావు? లేదు, ఒక ఆడమనిషికి ఆడమనిషే ఉంది, మంచిది కాదండి అంట. నువ్వు కళ్ళతో చూసావా? నీ చెవులతో నువ్వు విన్నావా? చెడు మాట ఊరంతా తిరిగి వచ్చేసిద్ది, మంచి మాట చెప్పులు వేసుకునే చోట కూడా ఉండదు. అంతసేపు కూడా మనకి ఉండలేదు. మంచివాడు కాడు అని అంటానికి ముందు నేను మంచివాడినా కాదా అని నన్ను ప్రశ్న వేసుకోవాలి. మన కళ్ళతో చూస్తేనే చెప్పాలి. మా ఏరియాలో అయితే కాళేశ్వరరావు మార్కెట్లో నేను ఇదివరకు రిక్షా బండి కూడా వేసాను. ఆ రిక్షా బండి వేసినప్పుడు చాలామందిని చూశాను, రకరకాలైన ప్రవర్తన కలిగిన వారిని చూశాను. అయినా సరే నేను ఏ కాడికి కూడా ఎవ్వరితో కూడా మాట్లాడేవాడిని కాదు. ఎవరితో కూడా ఫలానా అని చెప్పేవాడిని కాదు. నిత్యము కూడా ఈ వీళ్ళంతటికి వీళ్ళే వాడు చెప్పుకుంటాడు, వాడు చెప్తాడు అని వీళ్ళకి వీళ్ళే అనుకొని రకరకాలుగా అనుకుంటాడు. జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడ మత్తయి సువార్త 19:28-29 ఏమంటున్నాడంటే, యేసు వారితో ఇట్లా, నేను ప్రపంచము మొదలుకొని మనిషి కుమారుడను మహిమ గల సింహాసనము మీద ఆసీనుడై ఉన్నప్పుడు నన్ను వెంబడించిన మిమ్ములను 12 మంది సింహాసనముల మీద ఆసీనులై ఇశ్రాయేలీల 12 గోత్రములకు తీర్పు తీర్చుదురు. ఎప్పుడంట ఇది? ప్రభు అయిన యేసుక్రీస్తు రెండో రాకడలో వచ్చిన తర్వాత పేతురు గారు ఒక మాట అడుగుతాడు. అయ్యా, మేము భార్యను బిడ్డలను
అన్నీ సమస్తం విడిచిపెట్టి నిన్ను వెంబడించాము, మాకేంటి ప్రయోజనం అన్నప్పుడు అప్పుడు అంటాడు, 12 గోత్రాలకి 12 సింహాసనాలు మీకు ఇస్తాను, ఆ సింహాసనాల మీద మీరు కూర్చొని 12 గోత్రాల మందికి తీర్పు తీర్చుదురుగాక. ఎందుకని? వీళ్ళు పవిత్రతగా జీవించారు, రక్షణ పొందకముందు ఒక నడక నడిచారు, ప్రభువైన యేసుక్రీస్తుని వెంబడించారు, వెంబడించిన తర్వాత వారు పవిత్రతగా ఉన్నారు, పరిశుద్ధతగా జీవించారు. కనుక వాళ్ళు 12 గోత్రాలకు తీర్పు తీర్చడానికి న్యాయాధిపతులుగా నియమించాడు, న్యాయాధిపతులుగా నియమించాడు. ప్రియమైన వారులారా, జ్ఞాపకం చేసుకోండి, ఆయన నియమిస్తాలి పెద్దలుగా. తీర్పు తీర్చటం అంటే జడ్జిని చదవాలి, జడ్జి చదివి పాస్ అయ్యి అలాగే సుప్రీంకోర్టులో సక్సెస్ అయిన తర్వాత వాళ్ళ భావాన్ని బట్టి వాళ్ళ నడవడికని బట్టి కూడా పరిశీలిస్తారు. ఎమ్మటనే జడ్జిగా ఇచ్చేరండి, జడ్జిగా ఎమ్మటనే పోస్ట్ ఇచ్చారు. వాళ్ళ నడవడికని కూడా, వాళ్ళలో ఉన్న బలహీనతలను కూడా గవర్నమెంట్ తెలుసుకొని అప్పుడు వాళ్ళ యోగ్యుడు అంటేనే జడ్జిగా ఉద్యోగం గవర్నమెంటు సుప్రీంకోర్టు నుంచి రాష్ట్రపతి, రాష్ట్ర గవర్నరు ఆమోద ముద్ర వేసి ఇస్తారు ఆ ఉద్యోగం. మరి నీవు దేవుని పట్ల పిలుపు కలిగిన పెద్దవై ఉన్నావో లేదో నిన్ను నువ్వే పరిశీలించుకోవాలని, నీవు రేపటి రోజున పరలోక రాజ్యములో దేవుని సింహాసనము దగ్గర నువ్వు తీర్పులో నిలబడకూడదని, నీ పేరు జీవగ్రంథములో ఉండాలని, నీవు పవిత్రుడిగా జీవించాలని నా ఆశ కోరికతో ఈ వాక్యముని ప్రకటించిన పరిశుద్ధాత్ముడికి ప్రభువైన యేసు నామములో వందనాలు చెప్తూ ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. మహోన్నతుడా, ప్రేమ కనికరం కలిగిన దేవా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. బిడ్డలను జ్ఞాపకం చేసుకుంటే ఇంటున్న ప్రతి వారికి మనస్సులో ఎక్కడ కూడా కల్మషం లేకుండా సహాయం చేయండి. ఈ వాక్యం విన్నవారు ఆదరణగా ఉండేటట్లుగా సహాయం చేయండి. మీ ఆత్మతో, మీ సత్యంతో, మీ జీవంతో నింపి పరిశుద్ధపరిచి పవిత్రపరచమని, నీవే తోడుగా నీడగా ఉండమని ఇంటున్న తండ్రిని, తల్లిని దీవించండి, యవనస్తులను దీవించండి. మీ చిత్తమైతే ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరు కూడా వాక్యానుసారంగా మారే భాగ్యాన్ని, మారు మనసు పొందే భాగ్యాన్ని కలుగు చేయమని నా ప్రభుని ప్రియ కుమారుడైన నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి మీద నెరవేరునుగాక. దినదిన ఆహారం మాకు సమృద్ధిగా సహాయం చేయము, శోధనలోనికి తేక కీడు నుంచి తప్పించుము. మాకు నాయన కీడు చేసిన వారిని మేము క్షమించులాగున సహాయం చేయము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి, ఆమేన్.